ప్రయత్నం చేద్దాం. మేడం అందరికీ నమస్కారం. విలాస్ గారు అండ్ జనిత రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరికీ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు? నమస్కారం రవి గారు అండ్ యోయో ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఎస్ జనిత మేడం, ముఖ్యంగా చూసుకుంటే కొత్త పాలనలో ముఖ్యంగా అంటే ఇమిగ్రేషన్స్ ఇక్కడ మెయిన్ చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వీసాల విషయంలో కూడా చాలా గట్టి నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ ఆయన విధి విధానాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త పరిపాలనలో H1B వీసా పరిశీలన మరియు సమ్మతి ఏ విధంగా ఉండబోతుంది అక్కడ ఉన్నటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాల్లో? అంటే యూజువల్గా మనకి ప్రీవియస్ టర్మ్లో చూసినట్టయితే అంటే అడిషనల్గా కాకుండా ఎక్కువ కంప్లయన్స్ మీద ఫోకస్. సో ఈ టర్మ్ లో కూడా ఎక్కువగా కంప్లయన్స్ అంటే స్క్రూటినీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వెదర్ అంటే విత్ ఇన్ ద కంట్రీ ఉండి USCIS కి అప్లికేషన్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేదు అంటే ఇప్పుడు కాన్సులేట్స్ లో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దగ్గర కాన్సులేట్స్ లో వీసాకి అపియర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, కొంత స్క్రూటినీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టర్మ్ లో చూసినట్టయితే ఏమైంది అంటే ఇప్పుడు H1Bs అనుకోండి, యూజువల్ గా 3 years కి అప్రూవ్ చేయాలి. అయితే ఫస్ట్ టర్మ్ లో వచ్చినప్పుడు ఏం చేశారు అని అంటే అన్ని అంటే ఇప్పుడు అక్కడ ఎండ్ క్లయింట్ మధ్యలో వెండర్స్ ఉంటారు అనమాట, ప్రైమ్ వెండర్, మిడిల్ వెండర్ అని, పిటిషనర్ అని ఇట్లా. సో అన్ని లేయర్స్ కి డాక్యుమెంట్స్ ప్రాపర్ గా ఉండాలి, చూపించాలి. POs షార్ట్ టర్మ్స్ ఉంటే అప్పటి వరకే అప్రూవ్ చేయడము ఇలా జరిగింది ఆయన ఫస్ట్ టర్మ్ లో. సో ఈ సెకండ్ టర్మ్ లో కూడా పీపుల్ ఆర్ అంటే ప్రిపేర్ అవుతా ఉన్నారు దానికి. ఎందుకంటే షార్ట్ టర్మ్ POs ఉంటే ఇప్పుడు షార్ట్ గా H1Bs అంటే 3 months ఉంటే 6 months ఉంటే అంతవరకే అప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లో అలాగే జరిగింది కదా, సెకండ్ టర్మ్ లో కూడా అదే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇక ముఖ్యంగా చూసుకుంటే మేడం, ట్రంప్ పరిపాలన సమయంలో వర్క్ సైట్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఆడిట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దాదాపుగా కాలిఫోర్నియా అండ్ అండ్ న్యూయార్క్తో సహా మొత్తం 24 రాష్ట్రాలు ఆ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే మీరు అన్నింది ఇప్పుడు వ్యతిరేకించడం అనేది ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ దాని గురించి. అవును. నేను ముందుగా అడిగిన ప్రశ్నకి ఎన్ఫోర్స్మెంట్ దాని మీద అంటే ఎన్ఫోర్స్మెంట్ అండ్ కంప్లయన్స్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ వన్. అంటే జనిత గారు వీడియో ఆఫ్ అయినట్టు జనిత గారు ఎస్ వినిపిస్తుంది. కంటిన్యూ చేయండి మేడం. కెమెరా ఆఫ్లో ఉంది చూడండి మేడం, కెమెరా ఆఫ్లో ఉంది. ఓకే, సారీ అబౌట్ దట్. నో ప్రాబ్లం. సో మనకి కంప్లైన్స్ చూసుకుంటే ఏంటి అంటే ఆల్వేస్ కంప్లైన్స్ ఈజ్ అ గుడ్ వన్. అంటే ఇప్పుడు కంపెనీస్ ని కానివ్వండి, ఇండివిజువల్స్ ని కానివ్వండి, ఆ రూల్స్ కి కంప్లై అవ్వమని చెప్పడం ఈజ్ ఎ గుడ్ వన్. ఇప్పుడు ఆడిట్స్ అంటారా, ఆన్ సైట్ అంటే FDNS అనేది మనకు సెపరేట్ గా అంటే ఇప్పుడు ఎవ్రీ H1B పిటిషన్ కి మనము ఎంప్లాయర్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే పే చేస్తారు ఫ్రమ్ అనేది. సో దాని ద్వారా ఈ సైట్ విజిటేషన్స్ జరుగుతాయి, ఆడిట్స్ జరుగుతాయి. అంటే ఇప్పుడు ఒక లొకేషన్ లో మా ఎంప్లాయీ వర్క్ చేసి అక్కడ ఈ లొకేషన్ నుంచి వర్క్ చేస్తున్నారు అని ఎవరైతే ఎంప్లాయర్ చెప్తారో ర్యాండమ్ గా కొన్ని పిటిషన్స్ ని పిక్ చేసి అక్కడికి ఆఫీసర్స్ వెళ్ళి చెక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ప్రాపర్ గా శాలరీ పే చేస్తున్నారా, LCA లొకేషన్ లోనే వీళ్ళు ఉన్నారా, సో వీళ్ళ స్టెప్స్ ప్రాపర్ గా ఉన్నాయా, ఏ టైటిల్ మీద వర్క్ చేస్తున్నారు, ఎలాంటి జాబ్ డ్యూటీస్ పెర్ఫార్మ్ చేస్తున్నారు అని ఆ ఎంప్లాయీని అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఎంప్లాయీ లేరనుకోండి, సో వాళ్ళకి ఒక ఈమెయిల్ పంపించడం, ఎంప్లాయీ అటార్నీకి ఈమెయిల్ పంపించడం. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఆడిట్స్ అండ్ కంప్లయన్స్. అంటే కంట్రీకి ఉపయోగపడేలాగా ఆల్వేస్ ఆడిట్స్ అండ్ కంప్లయన్సెస్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ పీపుల్ పర్టికులర్ లాస్ ఫాలో అవుతారు, కంపెనీస్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి. ఓకే, సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ ఏదైతే బర్త్ రేట్స్ గురించి కూడా చాలా ఇష్యూ నడుస్తుంది మేడం. ఇక్కడ రాజ్యాంగం 14 రాజ్యాంగ సవరణ ద్వారా కూడా రకరకాల ఈ ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూగా కనపడుతుంది. సో గతంలో కంటే ఈసారి అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా మేడం?
ఎప్పటి నుంచో ఉంది బర్త్ రైట్ సిటిజన్షిప్ రిమూవ్ చేస్తాను అనేది మనకి ఎప్పటి నుంచి అంటా ఉన్నారు ట్రంప్. Yes. బట్ ఈ టర్మ్ ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. సో దీనివల్ల ఏంటి అని అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. అవును. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని అంటే రిమూవ్ అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రిమూవ్ చేయలేదు, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ గా వచ్చింది. సో దాన్ని ఇంటర్ప్రిటేషన్ ఎలా చేశారు ఏంటి, సో ఈవెన్చువల్ గా అంటే దాని లీగాలిటీ ఎలా ఉంటుంది, దీన్ని అంటే ఈవెన్చువల్ గా ఏంటి అని అంటే దిస్ విల్ ఎండ్ అప్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఎందుకంటే మనకు లాస్ట్ ఒక డెకేట్ బ్యాక్ వన్ ఆఫ్ ద చైనీస్ ఇమిగ్రెంట్స్ అని కూడా సుప్రీం కోర్ట్ లో కేసు తీసుకొచ్చి విన్ అయ్యారు బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద. సో అగైన్ ఆల్రెడీ చాలా స్టేట్స్ డెమోక్రాటిక్ స్టేట్స్ సూ చేశాయి. సో యూజువల్ గా మనం ముందు చూస్తాము దీన్ని అంటే సుప్రీం కోర్టు టేకప్ చేయడము, దాన్ని రిజాల్వ్ చేయడం, ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ 14th అమెండ్మెంట్ అనేది మనము వెయిట్ చేసి చూడాలి. ఓకే, సో విలాస్ జంబర్ గారు, సో ఏంటి సార్ అంటే దాదాపుగా అంటే గత పాలనతో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రెండోసారి ఇక్కడ అధికారంలోకి రావడం, సో కొన్ని పరిణామాలు ఆయన చాలా ఫాస్ట్గా తీసుకోవడం, అగ్రెసివ్గా వెళ్ళడం, కొన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ కూడా చాలామంది విమర్శించడం కూడా జరుగుతూ ఉంది. సో నిజంగానే ఇవన్నీ కూడా అమలు చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు యుఎస్లో ఇప్పుడున్నటువంటి పరిపాలన విధంగా మీ అభిప్రాయం ఏంటి? ముందుగా థ్యాంక్ యూ రవి గారు, మంచి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ అమెరికాలో కొత్త గవర్నమెంట్ రిపబ్లిక్ పార్టీ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. అమెరికా గ్రేట్ అగైన్ అనేది తన యొక్క ఎజెండాగా పెట్టుకున్నారు. అవును, ఎజెండాగా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగా ఏం చేస్తే బెటర్ అవుతుంది అనేది చూస్తున్నారు. సో ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలండి. ఒకటి లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని ఉంటది జనరల్. సో చాలా సంవత్సరాల నుంచి ఇది అంటే అమెరికాలో ఇక్కడ పుట్టిన వాళ్ళకి దేశ పౌరసత్వం రావాలంటే 1868 నుంచి 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హక్కు ఉందన్నట్టు. ఈ హక్కు ఇప్పుడు ట్రంప్ గారు తీసేద్దాం అనుకుంటున్నారు. సో ఇది తప్ప రైటా